హాయ్ గైస్, మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి భోగి రోజు యునైటెడ్ తెలుగు కిచెన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ స్టార్టింగ్లోనే మనకి సూర్యకాంతం గారి పెయింటింగ్ ఒకటి ఉంటుంది. నిజంగా సూర్యకాంతం గారిని చూస్తే మనకి ఎంత హ్యాపీనెస్ కదా. పాత సినిమాలు, ఆమె ట్రెడిషను, ఆమె యాక్టింగ్ అన్నీ గుర్తొస్తాయి. నాకైతే చాలా నచ్చుతాయి ఆమె మూవీస్. యునైటెడ్ తెలుగు కిచెన్స్, సో యూటీకే అంటారు. సో పదండి లోపల యాంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం. యాంబియన్స్ అయితే ఫుల్ ట్రెడిషనల్గా ఉంది. అండ్ ఫెస్టివల్ సీజన్ కదా, మేబీ అందరూ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళి ఉంటారు. సో క్రౌడ్ చాలా తక్కువ అయితే ఉన్నారు. యాంబియన్స్ చూసి ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే ట్రెడిషనల్గా అండ్ కొంచెం క్లాస్గా ఉన్నట్లు అనిపించింది. అండ్ నాకు ఇక్కడ ఒకటి చాలా బాగా నచ్చింది, చూపిస్తాను. ఇదే మన తెలుగు ట్రెడిషన్స్కి సంబంధించిన పోస్టర్. చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేశాక ఫుడ్ ఎలా ఉందో కూడా చెప్తాను. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. ఒక్కసారి మీరు కూడా హాయ్ చెప్పేసేయండి మా బ్యాచ్కి. భోగి, సంక్రాంతి, కనుమ మనకి చాలా పెద్ద పండగ. అసలు మొన్నే న్యూ ఇయర్ వచ్చినట్లుంది, అప్పుడే సంక్రాంతి కూడా అయిపోయింది. అంటే రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో. అండ్ మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మా మదర్ నాకు నా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు టోటల్ 6 డ్రెస్సెస్ తీసి ఇచ్చేవాళ్ళు పెద్ద పండగకి. సంక్రాంతి రోజు 2, భోగి రోజు 2, కనుమ రోజు 2 అని. సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కాబట్టి ఆ రోజు కొత్త డ్రెస్సెస్ వేసుకోకూడదు. అందుకని మా మదర్ నాతోటి సంక్రాంతి రోజు ఏ డ్రెస్సెస్ అయితే వేసుకుంటానో అవి ముందు రోజు ఒక్కసారి అలా వేసుకొని తీసేసి పక్కన పెట్టేయమని చెప్పేది. సో అప్పుడు సంక్రాంతి రోజు ఒకసారి వేసిన డ్రెస్గానే లెక్క వస్తుంది కదా. సో అలా చేసేదాన్ని చిన్నప్పటి నుంచి నేను. ఈ పోస్టర్స్ నాకు చాలా నచ్చాయని చెప్పాను కదా. సో ఈ పోస్టర్స్ మీద హరిదాసు, హరికథ, బుర్రకథ, కూచిపొడి ఇలా మన తెలుగు ట్రెడిషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ప్లేట్స్ చూసారా అసలు ఎంత ట్రెడిషనల్గా ఉన్నాయో. ఇంకా వాటర్ బాటిల్స్ మీద కూడా మన సూర్యకాంతం గారు అయితే ఉన్నారు. అండ్ నాకు ఈ మెలికల ముగ్గులు అస్సలు రావు. చూడడానికి చాలా బాగుంటాయి కానీ బట్ చాలా కష్టం అవి. అండ్ మన మెయిన్ మెనూలోకి అయితే వచ్చేసాను. ఒకసారి మెనూ కూడా నేను వీడియో తీసాను, చూపిస్తాను మీకు. ప్రైజెస్ అంత హైగా లేవు అండ్ అంత లోగా లేవు, ఓకే నార్మల్గానే ఉన్నాయి. అండ్ భోగి, సంక్రాంతి రోజు ఎవరు నాన్ వెజ్ తినరు. సో మా ఫ్రెండ్స్ ఎవరం కూడా మేము నాన్ వెజ్ అయితే తినలేదు. ఫస్ట్ అయితే టమాటా సూప్ ఆర్డర్ చేసుకున్నాం. నేను అసలు సూప్స్ తాగను, ఎందుకంటే సూప్ తాగితే నాకు కడుపు నిండిపోయి ఇంకా ఫుడ్ తినను. అది సూప్ యావరేజ్గా ఉంది. నెక్స్ట్ క్రిస్పీ కార్న్, నెక్స్ట్ పన్నీర్ చిల్లీ, అండ్ నెక్స్ట్ పన్నీర్ డ్రై. ఎక్కువ పన్నీర్ ఐటమ్సే ఉంటాయి. నెక్స్ట్ ఇదేదో వెజ్ బాంబ్స్ అంట. ఫుడ్ అయితే సూపర్గా ఉందని నేను చెప్పను. కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. అండ్ లాస్ట్లో డెజర్ట్ ఈ గులాబ్ జామున్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. అండ్ నేనేదో పెద్ద వీరనారిలాగా జస్ట్ ఫింగర్తో అలా ప్రెస్ చేస్తే వచ్చేస్తే అనుకున్నాను, కానీ అది ఎంత ట్రై చేసినా రాలేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కడ గోలీ సోడా తీసుకున్నా జస్ట్ ఫింగర్తో అలా అంటే వచ్చేస్తుంది. బట్ లాస్ట్ క్యాప్ పెట్టి ప్రెస్ చేస్తే కానీ ఓపెన్ కాలేదు గోలీ సోడా. అండ్ లొకేషన్ ఎలా ఉన్నా, లైటింగ్ ఉన్నా లేకున్నా, ఎవరున్నా ఎవరు లేకున్నా మేము పట్టించుకోం. మా ఫోటో సెక్షన్ అయితే మాది. ఫుల్గా ఫొటోస్ తీసుకున్నాం, ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము. సో మా భోగి రోజు అయితే ఇలా జరిగింది. అండ్ కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తాను. చాలామంది అన్నారు ఫొటోస్ అంటావు కానీ ఫొటోస్ ఎక్కడ పెట్టమని, అందుకే ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నాను. సో అందరివి గ్రూప్ పిక్సే కాకుండా కపుల్ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మా వీడియోసే కాదు మా ఫొటోస్ కూడా మీకు పక్కా నచ్చుతాయి. సో ఒక లైక్ వేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.